బీఆర్ఎస్ సర్కార్ చేసిన 7 లక్షల కోట్ల అప్పుపై అప్పటి మంత్రులందరిపై సిబిఐ విచారణ చేయించాలని ఓయూ జేఏసీ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదజాలం మానుకోవాలని జేఏసీ నేతలు హితవు చెప్పారు. లేదంటే కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా కేటీఆర్ తన అహంకార ధోరణి మార్చుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఓఆర్ఆర్, ఈ ఫార్ములా రేస్లో కమిషన్లపై విచారణ జరుపుతుంటే సహకరించకపోవడం సరికాదన్నారు. కేటీఆర్ కు జైలు తప్పదన్నారు. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వ ప్రతినిధిని, ఒక ముఖ్యమంత్రి అనే సోయి మరిచి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి నీ భాష ఇలాగనే ఉంటే నీకు ఏం చేయాలో అది మేము తప్పకుండా త్వరలోనే చేస్తాం. నీ అవసరం అనుకుంటే నీ నందిని హిల్స్లో నీ ఇల్లుని ముట్టడిస్తామని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. ఎందుకంటే మేము ఈరోజు ఒక శాంతియుతంగా ఒక గవర్నమెంట్కి రిప్రజెంటేషన్, నీకు ఒక శాంతియుతంగా ఒక గవర్నమెంట్ నీకు ఏం చేస్తుంది, ఏసీబీ విచారణకు రా, నీ కేసు ఏంటి, లొట్ట పీసు కేసా, అది ఏ కేసా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, కోర్టు నిర్ణయిస్తుంది. నువ్వు జైలుకు పోముందే ఎందుకు భయపడుతున్నావు? లొట్ట కేసు అంటున్నావు, భయపడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీ కోర్టులో నీకు అవసరం అనుకుంటే నువ్వు మంచి నిర్దోషిగా బయటికి వస్తే బయటికి రా, అది కోర్టు పరిధిలో ఉన్న విషయం. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం ఏం కోరుకున్నది? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దింపింది? వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టి కించపరిచి తెలంగాణ విద్యార్థులు అమరవీరుల యొక్క ఆశయాలను నెరవేర్చనందుకు కదా ఇవాళ వాళ్ళని గద్దె దింపింది. కానీ కేటీఆర్ గారు ఇంకా భ్రమలో ఉన్నారు. వాళ్ళే ప్రభుత్వం నడిపిస్తున్నారు, తనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇవాళ కేటీఆర్ ఒక్కసారి నువ్వు కిందికి దిగు. ఇవాళ ప్రజా పాలన నడుస్తుంది. ప్రజలందరూ కూడా నువ్వు మాట్లాడే భాష మీద నిన్ను వెక్కిరిస్తూ ఉన్నారు. నిన్ను ఇవాళ వెళ్తుంటే ఎక్కడైనా కూడా కేటీఆర్ యొక్క అహంకారం ఇంకా తగ్గలేదు. పదవి దిగినా కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమ పటపంచలు తొందరలోనే అవుతుంది, ఆగు, ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు అని చెప్పేసి ఓయూ జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీగా నిన్ను